ఇందులో మన తప్పే ఉందన్నయ్య. పెళ్లి ఘనంగా చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ శౌర్య అలా చేస్తుందని మనం అనుకున్నావా? మనల్ని నమ్మే పెళ్లికి సిద్ధపడ్డారు. ఇప్పుడు పెళ్లి చెడిపోయిన దానికి కూడా కారణం మనమే అంటున్నారు. ఆ పెళ్లి శౌర్య వల్ల చెడిపోయిందా లేక భూమి వల్ల చెడిపోయిందని ఆలోచించరు. వాళ్ళు నమ్మింది మనల్ని కాబట్టి జరిగిన నష్టానికి కూడా మనల్ని బాధ్యుల్ని చేస్తారు. నన్ను క్షమించానయ్యా. ఇదంతా నా వల్లే జరిగింది. నా తప్పే ఇది. నేను మూర్ఖంగా ఆలోచించకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. నువ్వేం చేశావురా? ఇందులో నీ తప్పేముందని? ఏదైనా చేసిందంటే భూమియే. మనందరం ఒకవైపు పెళ్లి పనుల్లో ఉంటే తను మాత్రం ఆ సిద్ధార్థకి శౌర్యకి పెళ్లి చేసింది. చివరికి తనే గెలిచింది. లేదన్నయ్య, ఇంతకుముందు ఎప్పుడూ కూడా భూమిని వెనకేసుకొని వచ్చేవాణ్ణి. చివరికి మండపంలో కూడా నువ్వు నాకేదో అనుమానంగా ఉందిరా అంటే, లేదన్నయ్య, భూమి తప్పు చేయదు. తను మన కుటుంబం గురించి మన పరువు గురించి ఆలోచిస్తుందే కానీ ఆ సిద్ధార్థ్ గాడిని మన ఇంటి అల్లుడు చేయదని చెప్పాను. తనని సమర్థిస్తూ మాట్లాడాను నేను. కానీ భూమి ఇలా చేస్తుందని నేను అనుకోలేదన్నయ్య. నిజంగా ఈ తప్పు నాదే. నా వల్లే నీకు అవమానాలు, బాధలు. ఇప్పుడు అత్తయ్య ఇచ్చిన నోటీసులకు కోర్టు ద్వారా ఏం సమాధానం చెప్పాలో ముందు అదా ఆలోచించండిరా. ఇంకా భూమి గురించి శౌర్య గురించి మాట్లాడతారెందుకు? ఇంకెవరి గురించి మాట్లాడాలక్క? చేసింది వాళ్లే కదా. చెయ్యాల్సిందంతా చేసి ఇంటి వెనక్కొచ్చి కూర్చున్నారు వాళ్ళు బానే ఉన్నారు. కోర్టులో నోటీసులంటూ మనం బహుమతులు అందుకోవాల్సి వస్తుంది. నమ్మిన ప్రతిసారి మోసపోతూనే ఉన్నావురా. ఎవరో ఒకరు నమ్మకద్రోహం చేస్తూనే ఉన్నారు. అది నీ భార్య కావచ్చు, వీడి భార్య కావచ్చు. ఇప్పుడేం చేయాలరా రాఘవ? మళ్ళీ కోర్టు కేసులు అంటే పరిస్థితి ఎంత దూరం పోతుందో. అనయ్య, నా వల్ల నువ్వు అత్తయ్య దగ్గర, అరవింద్ దగ్గర తలదించుకునే పరిస్థితి రాకూడదు. ఏం చేయమంటావో చెప్పు. నువ్వేం చేయమన్నా చేస్తాను. భూమి చేసిన తప్పు నేను సరిదిద్దుతాను. రేయ్, నువ్వేమీ బాధపడకు. ఈ విషయాన్ని నేను చూసుకుంటాను. వీడి వాలకం చూస్తూ ఉంటే ఏదో పెద్ద గొడవ జరిగేలాగా ఉంది. రాఘవ్కి ఏదో ఒకటి సర్ది చెప్పాలి. అది కాదురా రాఘవ. అక్క, ఈ విషయంలో ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఏంటి అనేది నాకు తెలుసు. దయచేసి మీరెవరు మధ్యలో రాకండి. ఒకసారి మీ అక్క చెప్పేది కూడా వింటాను బావా. ఎప్పుడు వినాలో అప్పుడు ఖచ్చితంగా వింటాను. ఇప్పుడు మాత్రం కాదు. భూమి, ఇదేంటో తెలుసా? కేవలం ఇప్పటి వరకు ఊరందరి ముందు పరువు మాత్రమే పోయిందనుకున్నాను. ఈరోజు మీరు చేసిన పనులకి మేము కోర్టు నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. నోటీసులా? ఎవరిచ్చారు బావగారు? ఇంకెవరిస్తారు? 10 మందిలో ఎవరైతే అవమానపడ్డారో 10 మందిలో ఎవరిని కాదని వీడికి నా చెల్లినిచ్చి పెళ్లి చేశావో వీడి వల్ల మా సుజాతాతయ్య పంపించింది పరువు నష్టం దావా వేసింది. వాళ్లకు పరువు నష్టం కలిగించేలా మేమేం చేశాం బావగారు? చెయ్యాల్సిందంతా చేసి ఇంకా ఏం చేశాను అని అడుగుతున్నావా?
పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకుని కాదని వాళ్ల ముందే ఇంకొకరికిచ్చి పెళ్లి చేస్తే వాళ్ల పరువు తీసినట్టు కాదా? అవునులే, పరువు తీయడం అలవాటైపోయిన నీకు పరువు గురించి ఎలా తెలుస్తుందిలే. ఇప్పుడు మీరు చేసిన పనికి మేము కదా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. రేపు కోర్టులో తను గెలిచింది అంటే ఉన్న ఆస్తంతా రాసి చేసి మేమందరం రోడ్డు పాలు కావాలి. ఆ రోజు ఏదో చెప్పావుగా, వాళ్ళేదో అబద్ధాలు చెప్తున్నారు, ఏదో నిజం దాచి పెళ్లి చేస్తున్నారని ఆ మాటలు చెప్పి అంత గొడవ చేశావు. అందరి ముందు ఆ కుటుంబాన్ని అవమానపరిచావు. కానీ సాధించగలిగిందేంటి? దానివల్ల ఇప్పుడు కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. దగ్గరుండి పెళ్లి చేసి అక్షింతలు వేసి ఆశీర్వదించావుగా. ఇప్పుడు వీళ్ళు బానే ఉన్నారు. ఊర్లో పరువు పోయి సొంత వాళ్ళ అయ్యుండి కూడా అత్తయ్య గారి దగ్గర నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. బావగారు, నేను చెప్పేది నిజం. సరే, పరిస్థితి ఇంత దూరం వచ్చింది కాబట్టి నాకొక్కరోజు గడువివ్వండి. నేను చేసింది తప్పు కాదు, ఆ తప్పు ఎవరు చేశారన్నది నిరూపిస్తాను. ఇంత జరిగినా కానీ తప్పు చేశానని మాత్రం నువ్వు ఒప్పుకో. నువ్వు చెప్పిందే మేం వినాలి. నువ్వు చేసే పనులకి మేము అవమానాలు పడాలి. నేను నా కుటుంబాన్ని అవమానాలు పడేలా చేశాను, ఆపదలో పడకుండా చేశాను, శౌర్య జీవితం నాశనం కాకుండా కాపాడాను. నిరూపించాక అర్థమవుతుంది బావగారు. ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి. రేపు కోర్టుకు వెళ్ళాలి అంటే ఇంకా 20 గంటల సమయం ఉంది. నువ్వు అడిగావు కాబట్టి 20 గంటల టైం ఇస్తున్నాను.